ప్రపంచంలో ఏ జీవిలో లేని ఒక అద్భుతమైన అనుభవం కేవలం ఈ చీమలో మాత్రమే చూసుకోగలుగుతాం. ఏంటో తెలుసా? అవి ఐక్యత కలిగిన జీవులు. ఇట్స్ ద సింబల్ ఆఫ్ యూనిటీ. ఒక చీమల పుట్టలో 80 లక్షల చీమలు ఉంటాయి. 80 లక్షల చీమలు ఒకే పుట్టలో ఉంటాయి. ఒకదానితో ఒకటి అవి కలహించుకోవు. నీ ఇంట్లో 4-5 ఉన్నారు, మీ కుటుంబంలో ఐక్యత ఉందా? అరే, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదండి, ఇంకేం క్రైస్తవ్యం? ఒక ఇంటిలో 6 ఉంటే 6 పార్టీలు. కొడుకేమో నేను టీఆర్ఎస్ అంటాడు, కూతురేమో నాది బీజేపీ అంటది, భర్త ఏమో నా జనసేన అంటాడు, ఇంకొకళ్ళు ఏమో నాది వైసీపీ అంటారు. ఒకటే ఇల్లు. పార్టీలు అంటే ఆ పార్టీలు కాదు నేను చెప్పేది, ఒక్కొక్కడది ఒక్కొక్క గ్రూప్. నేను అనుకుంటా వాటిలో ఉన్న శ్రేష్టమైన గుణగణాలను బట్టే మహారాజు అయిన సొలొమోను చీమలను గూర్చి అంటాడు, అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి అంటాడు.